పరంగా అంటివి, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంటివి. ఉట్టి మాటలు కట్టి పెట్టవోయ్ రేవంత్ అన్న. ఉట్టి మాటలు ఇక. అదే అయ్యేది లేదు, పోయేది లేదు. అన్నీ ఒక్కటంటే ఒకటి నెరవేర్చినవా? 6 గ్యారంటీలు ఫెయిలే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిలే, అన్నీ ఫెయిలే. ఒక ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి వచ్చి కాడిచ్చి ప్రజాభవన్ నా కొడుకు నిశ్చితార్థం చేస్తున్నామంటే అధికార దుర్వినియోగం చేస్తున్నాం బట్టి విక్రమార్క గారు. మీరు వేరే దగ్గర చేసుకోండి, మీ దగ్గర పైసలు లేకపోతే నేను ఇస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినవా? నీకే తెలియదు. అరే ప్రజాభవన్లో చేయొచ్చా చేయొద్దా? పుక్కట్ల వేరే ఫంక్షన్ హాల్లో అయితే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఎన్ని యూనిట్స్ కరెంటు కాలింది? ఆ కరెంటు బిల్లు బట్టి కడతాడా, ప్రజాభవన్ కడతదా? ఎవరు కడతారు? ఇవన్నీ తెలియవా? మళ్ళీ మీ వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాము. అరే నార్త్ సైడ్ పోతే ఎమ్మెల్యేలను చూడని కూడా చూడరు. ఆ కిల్లి కొట్టోనన్నా గుర్తుపడతారు కానీ ఎమ్మెల్యేలను కూడా గుర్తుపడతారు. ఎమ్మెల్యేలను పట్టించుకోరు. గోవాలో అంతే, మీకు వేరే రాష్ట్రాల్లో అంతే, నార్త్ అంతే, యూపీ అంతే. మీకు ఎక్కడ చూడండి హడావుడు ఉండదు. సాదాసీదాగా పోతూ ఉంటారు. మీరు మీ బిల్డప్లు తగలయ్యా, మీ బిల్డప్లు ఎక్కువ, బిజినెస్లు తక్కువ. ఇక బట్టింట్లో పెళ్ళిగా నిశ్చితార్థం అంటే మొత్తం పోలీసు వాళ్ళు అందరు పనిపాట మానేసి మీకు బందోబస్తులు ఇవ్వాలి. మా హైదరాబాద్ ప్రజలు మీరు ప్రజాభవన్ హైదరాబాద్ నడి బొడ్డు మీద చేసుకుంటుంటే మేము రోడ్డు ట్రాఫిక్, ముఖ్యమంత్రి వస్తున్నాను ఒకసారి, చిరంజీవి వస్తున్నాను ఇంకోసారి, మంత్రి కొండా సురేఖ వస్తున్నాను ఇంకోసారి, మంత్రి పూనం వస్తున్నాను ఇంకోసారి, ఆ దుద్దిల్ల శ్రీధర్బాబు వస్తున్నాను ఇంకోసారి, ఆ పోలీసు వాళ్ళు ఇట్లా 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 అనుకుంటా ట్రాఫిక్ మొత్తం ఆపేసి ఎవరి మీద కేసు వేయాలి? ఇప్పుడు మేము ఎవరి మీద వేయాలి కేసు? ఇవన్నీ ఎవరు మాట్లాడు, ఫ్రీగా ప్రసారాలు ఇస్తారు. ఇక ఫ్రీగా ప్రసారాలు ఇస్తూ ఉంటారు. శాటిలైట్ వాళ్ళు కూడా వచ్చిరుగా నిశ్చితార్థ వేడుకకు. మరి వాళ్ళు అడగాలి కదా ప్రజాభవన్లో వేసుకోవచ్చా లేదా అని. పెద్ద పెద్ద ఛానళ్ళు, పెద్ద నెంబర్ వన్ మీడియా అనుకునేటోళ్ళు కూడా సకుటుంబ సపరివార సమేతంగా బట్టి గారి కుమారుడు నిశ్చితార్థానికి వచ్చిండ్రు. మంచిగా స్టైల్గా రెడీ అయ్యారు. మరి అడగాలి కదా బట్టి సార్ ప్రజాభవన్లో వేసుకుంటున్నాం, ఇది ప్రజల సొమ్ము కదా, ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెడుతుండు, అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, మళ్ళీ కరెంటు బిల్ మేమే కట్టాలి కదా, మా గవర్నమెంటే కట్టాలి కదా అనేది ఏం లేదు. వాళ్ళు పిలిచిరు, భోజనాలు చేయాలి. బట్టి నిశ్చితార్థానికి వచ్చినాం, ఇగో ఒక సెల్ఫీ, కిచ్ ఒక సెల్ఫీ దిగాలి, కథం సోషల్ మీడియాలో పెట్టాలి, కథం ఇక అయిపోయాయి. అంతేగాని